అవి కాకుండా 30 హంగు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో 117 చోట్ల ఎన్నికలు జరిగితే 30 హంగు ఉన్నాయి, 15 మేము గెలిచినాం. అంటే 46 పోనీ వాళ్ళు గెలిచిందని. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఏ వైఖరి అవలంబించాలి, మా పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో కూడా మాట్లాడతాం. అట్లే స్థానిక నాయకత్వ మనోభావాలు కూడా మేము, ఎందుకంటే స్థానిక ఎన్నిక, స్థానిక నాయకుల మనోభావాలు, స్థానికంగా ఏం పరిస్థితులు ఉన్నాయి అవి కూడా బేరీ చేసుకున్నాక నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, కొత్తగూడెంలో కాంగ్రెస్ బీజేపీ 2 కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయి. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు, మాకు రాజకీయపరమైన ఉద్దేశం ఎజెండా ఏం లేదు. సింగరేణిని 2 జాతీయ పార్టీలు గొంతు కోస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందని మేము అడుగుతున్నాము. ఆధారాలతో ఆధార సహితంగా మేము స్పష్టంగా కుంభకోణం జరిగిందని బయటపెడితే ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తున్నది, ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది? రేవంత్ రెడ్డి బావమరిదే కింగ్ పిన్గా ఇంత పెద్ద కుంభకోణం నడుస్తుంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నది, ఎందుకు అడ్డుకోలేకపోతున్నది? కార్పొరేషన్ కి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. సిపిఐకి ఓపెన్ అన్కండిషనల్ ఆఫర్ ప్రకటించారు కేటీఆర్. మేయర్ సీటు సిపిఐకి అంటున్నారు, కలిసి వస్తామంటే రెడీ అంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీని నిలువరించడం కోసం సిద్ధమంటూ కేటీఆర్ ప్రకటించారు. కొత్తగూడెంలో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ సిపిఐకి చెరో 22 స్థానాలు లభించాయి. ఇక మిగతా చోట్ల బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1, స్వతంత్రులు 6 చోట్ల గెలుపొందారు. కూనమనేని, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికి కూడా చెరో ఎక్స్ అఫిషియోతో కూడా హంగే ఉంది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫర్తో సిపిఐ కోర్టులో మంత్రి నిలబడబోతోంది. సింగరేణి గొంతు కోస్తున్న బీజేపీ కాంగ్రెస్ వైపు వెళ్లొద్దంటూ కేటీఆర్ సూచించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. మేయర్ సీటు సిపిఐకి అంటున్నారు, కలిసి వస్తామంటే రెడీ అంటున్నారు కేటీఆర్. కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9, 10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము.